శక్తులు కలిగినటువంటి ఆ లక్ష్మీదేవి ఈ లోకంలో భూలోకంలో గోమాత అనేటువంటి పేరుతో మన పాపములు పోగొడుతున్నది. గోమాతను అర్చించాలి ప్రతిరోజు ఈ కార్తీక మాసంలో. గోమాతను పూజ చేస్తే సకల దేవతలను పూజ చేసినంత పుణ్యమని సకలమైనటువంటి పురాణములని తెలుస్తున్నది. మన ముందు వెనుక ఎప్పుడూ గోవులు ఉండాలి. ముందు ఉండాలి గోవులు వెనక ఉండాలి. శ్రీకృష్ణ పరమాత్మ కూడా ముందు వెనక గోవులు ఉండేవిట. అందుచేతని పరమాత్మ ఎక్కడ ఉంటాడు? నారాయణుడు గోవుల మధ్యలో ఉంటాడు. దేవతలు ఎక్కడ ఉంటారు? గోవులలో ఉంటారు. లక్ష్మీదేవి ఎక్కడ ఉంటుంది? గోవుల్లో ఉంటుంది. ఒక గోవును పూజ చేస్తే ఇంతమంది దేవతలను పూజ చేసినంత దివ్యమైనటువంటి ఫలం. కనుకనే ఈ గోవును వృషభములను పూజించేటువంటి దివ్య లక్షణం కార్తీక మాసంలో ప్రత్యేకించి ఉన్నది. నారాయణుడు తెలియజేశాడు, గోపాలుడు తెలియజేశాడు, సమస్త దేవతలు తెలియజేశారు. ఏమని? మేమందరము ఎక్కడ నివసించి ఉంటాము అంటే గోవులో నివసించి ఉంటాము. అందుకని ఈ పుణ్యమైనటువంటి రెండవ రోజున దీపము, దానము, గోపూజ, ఉపవాసం ఉండటం ఇలా చేసినట్లయితే శివ సాయుధ్యం కలుగుతుంది.